ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు చాలామంది ఆశావాహులు ఉన్నారు. 5 సీట్లు ఎమ్మెల్యేలు కలిసి ఎన్నుకోవాలి. ఈ ఎన్నికంతా ఏకగ్రీవమే కాబోతా ఉంది. వైఎస్ఆర్సీపీకి ఉన్న బలంతో ఒక్క సీటు కూడా వాళ్ళకి దక్కదు. ఒకవేళ నామినేషన్ వేసినా పరాభవం తప్పదు. కనుక ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది ఈ రోజుల్లో. తర్వాత దాని టర్ము కాలపరిమితి 5 ఏళ్లే. అది ఎమ్మెల్సీ నయా పైసా ఖర్చు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారంటే ఖర్చు లేకుండా కాగితం సంతకం పెడితే ఒక సంతకంతో ఎమ్మెల్సీ అయిపోతున్నారు. తర్వాత ఈ కాలపరిమితి 6 ఏళ్ళు. ఆ విధంగా ఎవరైనా ఎమ్మెల్సీ రాజ్యసభ సైట్కి వెళ్ళటమే గ్యారంటీ ఉంటుంది అక్కడ. అదే మనం లోక్సభ పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుస్తామో లేదో ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. అందువల్ల ఎంత పోటీ ఉందంటే చాలా పోటీ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఒక మౌలిక సిద్ధాంతం పెట్టుకున్నాడు. ఎవరైతే ఎమ్మెల్యే సీటు త్యాగం చేశారో వాళ్లకు ఎమ్మెల్సీగా ఇస్తాను. ఒకవేళ ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఇవ్వలేకపోతే ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్కి ఇస్తాను, లేదా ఒక పెద్ద నగరానికి మేయర్గా చేస్తా, లేదా ఒక మంచి పదవి గౌరవప్రదమైన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆ స్థాయి గల పదవి ఇస్తానని చెప్పి ఆయన వాళ్ళకి చెప్పి ఒప్పించాడు. ఇప్పటికే హామీ ఇచ్చారు. కనుక సీటు త్యాగము చేసిన తెలుగుదేశం పార్టీ త్యాగరాజులైన ఎమ్మెల్యేలకు ఈ ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారు. ఇతరులు పెద్దగా ఆశలు పెట్టుకోవడం కూడా అనవసరం. కనుక ఇప్పుడు ఈ 5 సీట్లకు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఒక సీట్ అయితే నాగబాబు గురించి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పత్రికాముఖంగా మేము మా పార్టీ తరఫున నాగబాబుని ఎమ్మెల్సీగా నిలబెడుతున్నామని చెప్పి ఆయన ప్రకటించేశాడు. ఒకటి అయిపోయింది. ఇక 4 ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా కింద 4 ఉన్నాయి. గవర్నర్ కోటా కింద ఇంకోటి ఉంది. ఇది అయిన తర్వాత గవర్నర్ కోటా కింద అది క్యాబినెట్లో ప్రతిపాదించి గవర్నర్కి పంపించడం జరుగుతుంది. అది కూడా ఏం పోటీ ఉండదు. మళ్ళీ అది తెలుగుదేశం కూటమి పార్టీలకే వస్తుంది. నాగబాబుని తీసుకున్న తర్వాత ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించబోతా ఉన్నారు. అంటే ఉగాదికి అటు ఇటుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతా ఉన్నది. నాగబాబు మంత్రి, ఏం మంత్రిత్వ శాఖ ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఆయనకి సినిమాటోగ్రఫీ అయితే గ్యారంటీ. సినిమాటోగ్రఫీతో పాటు మరొక శాఖ కూడా కేటాయించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో హోంశాఖ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనకే ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. ప్రస్తుతం అనిత అంత ఆశించిన రీతిలో పనిచేయలేకపోతుందనే ఒక సమాచారం ఉండటం పట్ల హోంశాఖని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇస్తారేమో అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఇక రెండవది ఎవరికి వెళ్తుంది? అక్కడ వర్మ అని పిఠాపురంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన నాయకుడు. 2014లో కూడా ఆయనకు అన్యాయం జరిగింది. 2014లో ఆయనకి సీట్ ఇవ్వాలి. అక్కడేదో క్షత్రియులు కాపులకి సమీకరణ కుదరలేదని చెప్పి ఆయనకు కాకుండా విశ్వం అనే ఒక వ్యక్తిని కాకినాడ నుంచి తీసుకొచ్చి ఆయన పెట్టాడు. ఆయనేమో ఓడిపోయాడు. 2014లో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆ గాలిలో కూడా ఇండిపెండెంట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓటమి పాలు చేశాడు. అయినా ఆయనేమి పార్టీ లాయల్టీకి ఏమీ దాటలేదు. మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు. 2014లో ఒకసారి ఆయనకి అన్యాయం జరిగింది. 2024లో ఆయన పోటీ చేసి ఉంటే 50-60 వేల ఓట్ల మెజార్టీతో గెలిచేవాడు. కనుక రెండవ స్థానం వర్మకి రిజర్వ్డే. వర్మ గ్యారంటీ. ఎందుకంటే వర్మ చంద్రబాబు నాయుడు ఇవ్వాలి, ఆయన సంకల్పం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సొంత నియోజకవర్గంలో వ్యక్తి కనుక ఈ తిరుగులేదు, ఈయనకి వెయిటింగ్ లేదు, ఇమీడియట్గా వెంటనే ఇచ్చేస్తారు. ఇక మూడవది మోపిదేవి వెంకటరమణ. అసలు మోపిదేవి వెంకటరమణకి ఢిల్లీకి వెళ్ళడానికి రాజ్యసభకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయనతో పాటు ఆయన స్నేహితుడు పిల్లి సుభాష్ చంద్రబోసు, వీళ్ళిద్దరిని బలవంతంగా రాష్ట్రంలో మంత్రివర్గం నుంచి తప్పించి తీసుకెళ్లి బలవంతంగా రాజ్యసభ సీట్లో కూర్చోబెట్టేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే మాకు వద్దు మరో అన్నారు. అసలు వాళ్ళు ఢిల్లీ అంటే ఇష్టమే లేదు. ఈ మోపిదేవి వెంకటరమణ మొన్న రాజీనామా చేసి మళ్ళీ రాజ్యసభకి వెళ్ళడానికి ఇష్టపడలా. రాష్ట్ర రాజకీయాలు, తన నియోజకవర్గము, తన జిల్లా, తన సామాజిక వర్గమైన మత్స్యకార సామాజిక వర్గం యొక్క అభివృద్ధికి కృషి చేద్దామనే సంకల్పం ఆయనకుంది. కనుక మోపిదేవి వెంకటరమణ ఆయన రాజ్యసభని తృణప్రాయంగా రాజీనామా చేశాడు. మళ్ళీ తిరిగి అవకాశం ఉన్నా వెళ్ళలేదు రాజ్యసభకి. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య, బీదమస్తానరావు రాజీనామా చేసి వాళ్ళ స్థానంలో వేరే పార్టీ బ్రాండ్తో వెళ్ళారు. ఒక ఆయన తెలుగుదేశం పార్టీ బీదమస్తానరావు వెళ్తే ఆర్ కృష్ణయ్య బీజేపీ బ్రాండ్తో వెళ్ళాడు. వైఎస్ఆర్సీపీ నుంచి ముద్ర మారింది. ఇక్కడ ఈయన స్థానంలో సానా సతీష్ కాపు సామాజిక వర్గం కాకినాడ నుంచి, ఆయన కూడా త్యాగరాజే. కాకినాడ జనసేన లేకపోతే ఆయన పోటీ చేస్తే గెలిచేవాడు. కాకినాడ లోక్సభ సీటు గెలిచేవాడు. సానా సతీష్ని పంపారు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీ ఇచ్చి ఈయన కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించి ఇప్పటికే మత్స్యకార వర్గం నుంచి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి ఉన్నారు. రెండవ మంత్రిగా ప్రవేశపెట్టి ఈ మత్స్యకారులు అగ్నికుల
ఆ జిల్లాలో 30 నియోజకవర్గాలను ఎన్నికని ప్రభావితం చేయగలిగే శక్తివంతులు అగ్నికుల క్షత్రియులు. మూకుమ్మడిగా అందరూ తెలుగుదేశం జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. కనుక వారిని తృప్తిపరచడానికి దాదాపు 60 లక్షల మంది ఉన్నారు, అత్యధికంగా ఉన్నారు. వాళ్ళని తృప్తిపరచడానికి 60 లక్షల జనాభా కలిగిన మత్స్యకారులకు 2 పదవులు ఇద్దామనే ఆలోచనతో మోపిదేవి వెంకటరమణని మరి మంత్రివర్గంలో తీసుకుని ఆ జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిన్న మార్పులు చేర్పులు చేసే అవకాశం కనపడతా ఉంది. ఇక నాలుగవది దాదాపుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు ఖరారనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావు, దేవినేని రమణ మరణం తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని ఆయన కష్టకాలంలో 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు సొంత ఖర్చుతో పార్టీని భుజాన వేసుకుని నిలబెట్టి 2004లో గెలిచింది 2 ఎమ్మెల్యేలు. ఒకటి గుడివాడకు నాని, ఇక్కడేమో నందిగామలో దేవినేని ఉమ. అశేషమైన కృషి చేసిన వ్యక్తి. మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ బలోపేతం కావడానికి కృషి చేసిన వ్యక్తి. ఆయన మంత్రిగా పట్టిసీమ ప్రాజెక్టు, అలాగే అక్కడ మరి రాయలసీమలో పులివెందలకు నీళ్లు తీసుకెళ్లిన వ్యక్తిగా, కుప్పానికి నీళ్లు తీసుకెళ్లిన వ్యక్తిగా, ఆ విధంగా ఆయన జలవనరుల శాఖపై గట్టి పట్టుగల వ్యక్తి. తర్వాత ఆయన కావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన నందిగామ నియోజకవర్గానికి చెందితే ఆ నియోజకవర్గాన్ని, ఓసీగా ఉన్న నియోజకవర్గాన్ని కావాలని ఎస్సీగా చేసి ఆయనకి సీట్ లేకుండా చేసి ఆయన్ని దూరం చేయాలని ప్రయత్నం చేసినా మైలవరం వచ్చి గెలిచాడు. కనుక దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వ్యక్తిగతంగా కాకపోయినా ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు, రాష్ట్రంలో ఉండే అందరూ కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి, న్యాయం, ధర్మం, చంద్రబాబు నాయుడు దీన్ని ఇవ్వాల్సిందే అన్నట్టుగా మరి సోషల్ మీడియాలో కూడా విశేషంగా దేవినేని ఉమామహేశ్వరరావుకి ఇవ్వాలి అనే ఒక సంకల్పం బయటపడుతుంది. కనుక దేవినేని ఉమామహేశ్వరరావుకి, కామ సామాజిక వర్గానికి ఆయన మొన్న 2024లో ఆయన త్యాగం చేసి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్కి సీట్ ఇచ్చినా సరే నేను సహకరిస్తాను, మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే నేను వింటానని చెప్పి ఆయన మాట విని వసంత కృష్ణ ప్రసాద్ ఘన విజయంలో ఆయన పాత్ర ఉన్నదంటే మరి పార్టీకి ఆయన నీతివంతంగా, లాయలిస్ట్గా నిలబడి చంద్రబాబు నాయుడికి అండగా వాదోడుగా ఉంటూ వచ్చిన వ్యక్తి. కనుక దేవినేని ఉమామహేశ్వరరావుకి ఎమ్మెల్సీ పదవి ఖరారు దాదాపుగా అని చెప్పి వార్తలు వినబడుతున్నాయి. అక్కడ రాయలసీమలో ముచ్చుమర్రి ప్రాజెక్టు లిఫ్ట్, ఆ ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా అనేకమైన రిజర్వాయర్లు నింపి రాయలసీమను సస్యశ్యామలం చేశాడు. పట్టిసీమ ప్రాజెక్ట్ లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో ఆ ప్రాజెక్ట్ లేకపోతే 2 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయేవారు. ఆ పట్టిసీమ కాలువ గండి పెడితే అక్కడే పడుకుని, అక్కడే దుప్పటేసుకుని, పరిపేసుకుని పడుకుని అది పూర్తయ్యే వరకు అక్కడే ఉన్న మరి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కనుక ఆయనకు తప్పనిసరిగా ఇస్తారనేది ఉంది. 4 అయిపోయినాయి. ఇక 5వది, అమిత్ షాతో జరిగిన చర్చల్లో భాగంగా మాకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి అంటే ఆ ఎమ్మెల్సీ సీటు ఎవరికి వెళ్తుంది? పివిఎన్ మాధవ్. ఈయన కీర్తిశేషులు, సీనియర్ బీజేపీ నాయకుడు, అమిత్ షా, ప్రధానమంత్రి మోదీకి చిరపరిచితుడు. పివి చలపతిరావు, పివిఎన్ మాధవ్ తండ్రి ఎల్కే అద్వానీ, వాజ్పేయి ఆ తరం వాళ్ళతో కలిసి పనిచేసిన నాయకుడు. కనుక తండ్రిపై ఉన్న అభిమానము, ప్రేమ, ఆయన జనసంఘులో ఉన్నప్పుడు బీజేపీ అప్పుడప్పుడే ఎదుగుతున్న దశలో 2 సార్లు మాధవ్ తండ్రి ఉత్తరాంధ్ర తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి 2వసారి ఎమ్మెల్సీ అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు వహించి, కుమారుడు కూడా చంద్రబాబు నాయుడు సహకారంతో 2017లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచి ఆ విధంగా రాజకీయ చరిత్ర కలిగిన ఆ కుటుంబానికి ఇవ్వాలని అమిత్ షా చెప్పుంటే ఆయన ఎమ్మెల్సీగా ఆయనకు వస్తుంది. లేదా వంగవీటి రాధాకృష్ణ, ఈయన ఏంటి విజయవాడ సెంట్రల్ సీట్ కావాలని జగన్ అడిగాడు, ఇవ్వలేదు, బయటకు వచ్చాడు. 2019 నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ మరి ఈ రోజున కాపు సామాజిక వర్గంలో గౌరవించదగిన వ్యక్తి వంగవీటి రాధ. ఆయన పేరు పరిశీలనలో ఉంది. ఒకవేళ బీజేపీకి ఏదైనా కారణం వల్ల ఇవ్వలేని పక్షంలో వంగవీటి రాధాకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు మైనారిటీల విషయం ఏంటి? మరి మైనారిటీలకు కూడా ఇవ్వాలి కదా అంటే అది వంగవీటి రాధాకి ఇక్కడ ఇస్తే గవర్నర్ కోటాలో మైనారిటీలకు ఇస్తారు, లేదా ఇక్కడ మైనారిటీకి ఇస్తే వంగవీటి రాధాకి ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎస్సీలు కూడా ఉన్నారు కదా, కనుక మైనారిటీలోనే ఎస్సీలో ఒకరికి వస్తుంది, వంగవీటి రాధాకు కూడా వస్తుంది. ఇది 5, 6 కదా. ఈ 5వ సీటు మైనారిటీలకో ఎస్సీలకు ఇస్తే వంగవీటి రాధాకి గవర్నర్ కోటా వస్తుంది. కనుక చంద్రబాబు నాయుడు మైనారిటీల్లో కానీ ఎస్సీల్లో కానీ ఒకరికి ఇవ్వడం తప్పదు, తథ్యం. ఈ మైనారిటీల విషయానికి వస్తే నాగులు మీరా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాడు. మొన్న అక్కడ విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి విజయానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి, వివాదరహితుడు. గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాడు. ఆయన కూడా ఆశిస్తున్నాడు. కనుక మైనారిటీ కోటాలో మొదటి స్థానంలో నాగులు మీరా ఉంటాడు. లేదా విశాఖలో నజీర్ అని ఉన్నాడు. ఆ నజీర్ కూడా పార్టీని అంటిపెట్టుకుని కృషి చేస్తున్న వ్యక్తి. వీళ్ళిద్దరిలో మైనారిటీకి ఇవ్వాలంటే వీళ్ళిద్దరు ఒకరికి ఇస్తారు. ఇప్పటికే మైనారిటీలకి 2 ఉన్నారు. మరి అక్కడ ఫరూక్ ఒకరున్నారు, తర్వాత
శాసనమండలి చైర్మన్గా పనిచేసిన వ్యక్తిని నర్సాపురం నుంచి శాసనమండలికి పంపించడం, ఆయన ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుగా షరీఫ్ ఉన్నారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడికి మైనార్టీలు అంటే ఎంతో ప్రేమ, అందువల్ల ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి వస్తే ప్రముఖంగా ఇద్దరున్నారు. జవహర్ మాజీ మంత్రి, ఆయన గతంలో కొవ్వూరులో పోటీ చేసి మంత్రి అయ్యాడు. తదుపరి తిరువూరుకు పంపించారు. తిరువూరులో ఓటమి చెందిన తర్వాత మన సీట్ ఇవ్వలేదు, త్యాగం చేశాడు ఆయన ఒకడు. అలాగే వర్ల రామయ్య 2018లో ఇక రాజ్యసభ సభ్యుడు అయిపోయాడని ప్రకటించిన తర్వాత ఆఖరి నిమిషంలో ఆయన్ని తన్నుకుపోయింది. ఆయనకి కాకుండా అప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్కి ఇచ్చారు కొన్ని కారణాల వల్ల. మరి వర్ల రామయ్యకి వచ్చిన అవకాశం రాజ్యసభ సీటు పోయింది. ఏదో ఆర్టీసీ చైర్మన్గా పనిచేశాడు. ఆయన ఎప్పుడు చట్టసభలో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. జీవితంలో ఒక్కసారైనా చట్టసభల్లో వెళ్ళాలి, ప్రసంగించాలనే ఆయన ఆలోచన విధానం, ఆయన కోరికను తీర్చడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. జవహర, వర్ల రామయ్య ఇప్పుడు కాకపోయినా వీళ్ళందరూ కూడా 2026లో మరొక 6 సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇప్పుడున్న పేర్లలో ఎవరైతే రాలేదో ఎవరు నిరాశ చెందవలసిన అవసరం లేదు. 2026లో 6 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేశారో ఆ త్యాగరాజులకే సీట్లు రిజర్వ్డ్, ఇతరులు దరఖాస్తులు పెట్టడం కూడా అనవసరం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన వ్యక్తులు, ఎమ్మెల్యే సీట్ని తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తులు, అనంతపురం సిటీలో ప్రభాకర్ చౌదరి ఉన్నాడు. ఆయనకి నీకు అవకాశం ఎమ్మెల్సీకి ఇస్తానని చెప్పారు. అలాగే పెదకూరపాడు ఎమ్మెల్యే అక్కడ భాష్యం ప్రవీణ్ కొత్త వ్యక్తి, ఆయనకు అవకాశం కల్పించడానికి కొమ్మాలపాటి శ్రీధర్ని ఆయన సీటు మరి ఇవ్వటం జరిగింది. అట్లాగే ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్య ఆంజనేయులు ఆయన ఉంగుటూరు నియోజకవర్గాన్ని జనసేనకు త్యాగం చేశాడు. ఈ ముగ్గురు కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీలకు ఆశిస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా 26లో ప్రతిసారి ఒక కమ్మ సామాజిక వర్గానికి ఒక్కరికి మాత్రం అవకాశం ఇచ్చే ఆ పద్ధతి చంద్రబాబు నాయుడు అవలంబించే అవకాశం ఉంది. ఇక బీసీల్లో ప్రముఖంగా బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, విజయవాడ నగరమే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిజంగా చంద్రబాబు నాయుడు మీద ఈగ వాలితే సహించని వ్యక్తి. ఎవరైనా రోడ్డు మీద చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కానీ ఎవరైనా విమర్శించినా లాగి చెంప మీద కొడతాడు. ఆయన చంద్రబాబు నాయుడు రాముడైతే హనుమంతుళ్ళ ఈగ వాలనివ్వకుండా ఉండే వ్యక్తి. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ మంత్రిగా అక్కడ మంత్రి కావాలనే సంకల్పంతో వచ్చి ఆయన ఇంటి మీద దాడి చేస్తే ఎవడరా నువ్వు అని చెప్పి నిలబడి, ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు కాదు, తెలుగుదేశం సైనికులు. సాధారణంగా కార్యకర్తలు పగలు పిలిస్తే వస్తారు, ఆయన పిలిస్తే రాత్రే కాదు ఎప్పుడైనా వస్తారు. చంద్రబాబు నాయుడు నివాసం మీదకి జోగి రమేష్ దాడికి వస్తే నిలబడిన వ్యక్తి బుద్ధా వెంకన్న, అటువంటి వ్యక్తి. అంతేకాదు కొడాలి నాని ఇష్టం వచ్చినప్పుడు పేట్రేగుతుంటే ప్రేలాపనలతో వెళ్తుంటే గుడివాడ వెళ్ళాడు. గుడివాడ రోడ్డు మీద నిలబడాడు. ఎవడరా వాడు దమ్మున్నాడని చెప్పి మాట్లాడాడు. అంటే అంత దమ్ము గలవాడు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాచర్లలో భయభ్రాంతులు గురవుతుంటే, అక్కడ పోలీసు రాజ్యం నడుస్తుంటే ఆయన వెళ్తే ఆయన కారు అద్దాలు ఇంత లావు దొంగ పెట్టి కొట్టేశారు. అదృష్టవశాత్తు బతికున్నాడు, లేకపోతే ఆ దొంగ ఆయన తగిలితే చనిపోయేవాడు. అంటే మాచర్ల లాంటి పల్నాడులో కూడా ప్రవేశించి ప్రాణానికి కూడా త్యాగం చేసి ఆ చంద్రబాబు నాయుడు కుటుంబానికి అంకితమైన హనుమంతుడు లాంటి బుద్ధా వెంకన్న ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఆయన పార్టీకి 100కి 100 రూపాయలు ఆయన రక్తము పసుపు రక్తం. ఇక బీదా రవిచంద్ర నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా యాదవ సామాజిక వర్గానికి చెంది చంద్రబాబు నాయుడికి వెన్నంటి ఉండి అధికారం ఉన్నా లేకపోయినా నేనున్నానని చెప్పి ఆయన సోదరుడు అన్న బీదా మస్తాన్ రావు పార్టీ మారినా నేను దీంట్లోనే ఉంటా రానన్నా అని చెప్పి దృఢంగా దీంట్లో ఉన్నాడు. సాధారణంగా అన్న వెళ్ళిపోతే తమ్ముడు కూడా దారి. అన్న చాలా ఆర్థికంగా బలవంతుడు. బీదా రవిచంద్రకి అంత ఆస్తి లేదు, అంత వ్యాపారాలు లేవు. బీదా మస్తాన్ రావుకు బిఎంఆర్ అనే పెద్ద కంపెనీ ఉంది. అన్న చెప్పినా బలవంతం చేసినా వెళ్లకుండా తెలుగుదేశం పార్టీలో నిలబడ్డాడు. ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఇక రెడ్డి సుబ్రహ్మణ్యం శెట్టిబలిజ సామాజిక వర్గంలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖమైన కులం శెట్టిబలిజ. ఆ శెట్టిబలిజ కులానికి చాలా ప్రాధాన్యత ఉంది. శెట్టిబలిజ కులానికి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పిస్తూ ఉంటారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్ర బీసీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కూడా ఆశిస్తున్నాడు. అంతకుముందు ఆయన షరీఫ్ చైర్మన్గా ఉన్నప్పుడు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్గా పనిచేశాడు రెడ్డి సుబ్రహ్మణ్యం. ఇక కాపు సామాజిక వర్గం నుంచి అశోక్ బాబు, ఈయన ఉద్యోగ సంఘాల నాయకుడు, విశేషమైన కృషి చేశాడు. తర్వాత పార్టీ ఆఫీసులో ప్రతిరోజు ఉంటూ ఉద్యోగుల వ్యవహారాలే కాకుండా రాజకీయ వ్యవహారాల్లో చురుకుగా ఉంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగిలాగా పొద్దునుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఆఫీస్కి వచ్చే వ్యక్తి అశోక్ బాబు, పరుచూరు అశోక్ బాబు, కాపు సామాజిక వర్గం, కృష్ణా జిల్లా వాసి. ఆయన కూడా ఇప్పుడు పదవీ కాలం పూర్తయింది. ఆయన కూడా మరొకసారి ఇస్తే నేను సంతోషిస్తానని ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఇక కొంత క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన
నెల్లిమర నియోజకవర్గ ఇన్ఛార్జి బంగారు రాజు. ఆయన దాదాపు ఇక నామినేషన్ వేద్దామనుకునే సమయంలో అది జనసేనకు వెళ్తాం, అక్కడ లోకం మాధవికి సీట్ ఇవ్వటం, జనసేనకు త్యాగం చేయడం ద్వారా బంగారు రాజు ఈరోజు ఎమ్మెల్సీ ఆశిస్తున్నాడు. అలాగే సత్యనారాయణ రాజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన 2004 నుంచి గత 20 ఏళ్లుగా పార్టీ కార్యాలయంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక లాయలిస్ట్గా ఉన్నాడు. ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి, రాయలసీమ నుంచి పొద్దుటూరు సీటు త్యాగం చేసిన మల్లెల లింగారెడ్డి. మరి కడప జిల్లాలో ఎవరు గెలవనప్పుడు ఏకైక వ్యక్తి గెలిచిన వ్యక్తి ఎవరంటే మల్లెల లింగారెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని తట్టుకుని ఆ రోజుల్లో 10 సీట్లలో ఒకటే గెలిచాడంటే లింగారెడ్డి. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ కుటుంబాన్ని నుంచి వచ్చిన అయ్యప్పరెడ్డి కుమారుడు, అయ్యప్పరెడ్డి అంటే ప్రముఖ లాయరు, ఆయన మంత్రి, ఎంపీగా పనిచేశారు. ఆయన కుమారుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ జమానాలో ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇవే కాకుండా చాలామంది ఎమ్మెల్యే సీటు త్యాగము చేయని వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈసారి చాలామంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మారడు అన్నారు. నేను చూశాను, అందరి సమాచారం తీసుకున్నాను. ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ పాత పద్ధతి అవలంబిస్తాడు, ఆయన ధోరణి మారదు, ఆయన ఆఫీసర్లు చెప్పినట్టే వింటాడు, ఐఏఎస్లు ఐపీఎస్ల పాలనే ఉంటుంది, మన మాట ఎవరు వినడు అనే ధోరణి ఉంది. కానీ ఈసారి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఆయన జగన్మోహన్ రెడ్డి 53 రోజులు జైల్లో పెట్టడం వల్ల బాధ ఏంటో అర్థమైంది, తెలిసింది. పలు మంత్రులను జైళ్లలో పెట్టాడు. ఆ దేవినేని ఉమామహేశ్వరరావు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి మరో కారణం ఏంటంటే అక్రమంగా, అన్యాయంగా, అరాచకంగా తీసుకుపోయి అక్కడ రాజమండ్రి జైల్లో పెట్టేశాడు దేవినేని ఉమామహేశ్వరరావు. వాళ్ళ తండ్రి ఏమో నందిగామ సీట్ లేకుండా చేశాడు, కొడుకేమో జైల్లో పెట్టాడు. ఆ విధంగా ఈ రోజున రాజకీయ పరిపాలన, పొలిటికల్ గవర్నెన్స్, దానికి ముందుకొస్తున్నారు. బ్యూరోక్రటిక్ గవర్నెన్స్, అధికారుల పాలనకు స్వస్తి పలికారు. ఈ రోజున ప్రధానమంత్రి మోదీ అంటే పొలిటికల్ గవర్నెన్స్, అధికారులు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మంచివైతే తీసుకుంటాం, మీరు చెప్పినట్టు మీరు డిక్టేషన్లు ఇవ్వడం కాదు అని చెప్పి ఇప్పుడు మారిన చంద్రబాబు నాయుడు కార్యకర్తల్ని, నాయకుల్ని పట్టించుకుంటున్నాడు. గత 10 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళని గుర్తించి పిలిచి మరీ వాళ్ళకి పదవులు ఇవ్వటం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవటం. కనుక చంద్రబాబు నాయుడు గతంలో లాగా ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి భజన చేసి నీవు ఇంద్రుడు చంద్రుడు నీ అంతడు వాడు ఎవడు లేడు, నువ్వు ప్రధానమంత్రి కంటే ఎక్కువ అన్నట్టుగా పొగుడుతుంటే చాలు ఆపు, నీ పొగడతలొద్దు, నీ పొగడతలకే నేను 19లో ఓడిపోయానని చెప్పి ఆఫీసర్లను రెగ్యులేట్ చేస్తున్నాడు, నియంత్రిస్తున్నాడు. ఈ రోజున ఎవరైనా కాళ్ళ మీద పడితే దగ్గరికి కూడా దూరం జరిగిపోతున్నాడు, ఎవరు కాళ్ళ మీద పడద్దంటున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన బతికున్నంత కాలం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి కలిసే ఉంటుంది, ఈ విడిపోరు. పర్మనెంట్ ముఖ్యమంత్రి ఆయన బతికున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ పర్మనెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే పర్మనెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటే పోస్ట్ ఉంటుంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రెండోది ఉండదు. ఒకటి చంద్రబాబు నాయుడు అయితే 2 జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చి ఈ రోజున పదవుల పంపిణీలో కూడా చక్కటి ఐకమత్యంతో ఒకరికొకరు చర్చించుకుని ఎటువంటి అరమరికలు లేకుండా జనసేన, తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు ఒక సీటు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ, ఒక మంత్రి పదవి అడిగినా ఇచ్చేద్దాం, మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. సంక్షోభంలో వాళ్ళ అప్పు పుట్టని పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు తెచ్చుకోవడానికి అర్హత కోల్పోయినా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితిలో వాళ్ళు FRBM చట్టానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజున ఎవరిచ్చారు? 31,000 కోట్లు ఇచ్చారు. ఇంకా 3 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పెట్టుబడి పెట్టించారు. 3 లక్షల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు వచ్చినాయి. 8 నెలల కాలంలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి 4 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఆ సహాయపడిన ఆ భారతీయ జనతా పార్టీకి ఎంత చేసినా తక్కువే అని చెప్పి వాళ్ళు అడిగితే ఎమ్మెల్సీ ఇద్దాం, ఎంపీ ఇద్దాం, రాజ్యసభ ఇద్దాం, మంత్రి ఇద్దామని ఒక పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు అనేది విశేషం. ఏదేమైనా ఆశావహులు ఎక్కువ. దాదాపు ఎంపిక పూర్తయినట్టే. నాగబాబు, మోపిదేవి వెంకటరమణ, వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ అయితే మాధవ్ లేదా వంగవీటి రాధ, ఈ 5. 6వ గవర్నర్ స్థానము ఎస్సీ జవహర్ కానీ, వర్లరామయ్య కానీ, లేదా మైనారిటీలు అయితే నాగుల్ మేరాని వరించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.